అందరికీ నమస్కారం. మీరు వింటున్నారు పాడ్కాస్ట్ సిరీస్ అనుభవ్, వయోధికుల అనుభవాల జీవన సౌరభం. హెరిటేజ్ గ్రూప్స్ మరియు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ సోషల్ డిఫెన్స్, మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మీడియా ఫర్ కమ్యూనిటీ ఫౌండేషన్, న్యూఢిల్లీ సంయుక్త చొరవతో శ్రీ అలోక్ వర్మ, డాక్టర్ ఆర్ శ్రీధర్ కలిసి రూపొందించిన ప్రాజెక్ట్ శ్రీమతి శైలజా సుమన్, జాహేద్ ఫారూకీల సమన్వయ కార్యక్రమమే అనుభవ్, వయోధికుల అనుభవాల జీవన సౌరభం. వైద్యులు, ఆసుపత్రులు, వృద్ధాశ్రమాలు, కార్యాచరణ కేంద్రాల వివరాలు అందించి న్యాయపరమైన మార్గదర్శకత్వంలో భావోద్వేగాలకు మద్దతునిస్తూ వృద్ధుల దుర్వినియోగం, నిరాశ్రయుడైన వృద్ధులను రక్షించడం వంటి వాటికి సంబంధించిన సమాచారం కోసం సీనియర్ సిటిజన్ల కోసం జాతీయ టోల్ ఫ్రీ హెల్ప్ లైన్ నంబర్ 14567, టోల్ ఫ్రీ నంబర్ మరొకసారి 145667ను సంప్రదించవచ్చు. హెరిటేజ్ ఫౌండేషన్ హైదరాబాద్ సమర్పణలో అనుభవ్, వయోధికుల అనుభవాల జీవన సౌరభంలో మిమ్మల్ని ఇప్పుడు పలకరిస్తున్న వారు రచయిత్రి, గాయని, కథకురాలు డాక్టర్ తిరుమల ఆముక్తమాల్యద. హరి ఓం. అందరికీ నమస్కారం. నా పేరు తిరుమల ఆముక్తమాల్యద. నేను బహుముఖ ప్రజ్ఞాశాలి, భాషా సేవకుడు, శ్రీ తిరుమల రామచంద్ర గారి ద్వితీయ పుత్రికను. చెన్నైలోనే బాల్యం, విద్యాభ్యాసం అంతా. ఎంఏ ఇండియన్ ఫిలాసఫీ చేసి ఫుడ్ కార్పొరేషన్లో 10 నెలలు పనిచేసి, ఇండియన్ బ్యాంకులో 30 ఏళ్లకు పైగా పనిచేసి మేనేజర్గా స్వచ్ఛంద విరమణ తీసుకున్నాను. బ్యాంకులో పనిచేస్తున్నప్పుడే విశిష్ట అద్వైతం మీద డాక్టరేట్ పుచ్చుకున్నాను. ప్రస్తుతం నా అనుభవాలను సందేశాత్మక కథలుగా రాయడం, భక్తి గీతాలు, కవితలను రాస్తూ కాలం గడుపుతున్నాను. పాటలు పాడడం, ప్రాణిక్ అక్యూల ద్వారా హీలింగ్ చేయడం అంటే నాకు చాలా ఇష్టం. ఈరోజు నేను చెప్పబోయే కథానిక పుట్టిల్లంటే. అప్పుడు సమయం రాత్రి 9:40. కొడుకుతో పాటు కారు దిగి బెంగళూరు మెజెస్టిక్ రైల్వే స్టేషన్లో అడుగుపెట్టిన అమూల్యకి పుట్టింటికి వెళ్ళి వచ్చినంత హాయిగా, మహదానందంగా ఉంది. ఈ అనుభూతి చాలు జీవితాంతం అనుకుంది. అసలు పుట్టిల్లంటే ఇదేనేమో. పెళ్ళైన ఆడపిల్లలంతా దీనికోసమే పుట్టింటికి వెళతారేమో అప్పుడప్పుడు అనుకుంటూ ఉండగానే, అమ్మా ఇదే మనం ఎక్కాల్సిన కోచ్ అన్న కొడుకు పరీక్షిత్ మాటలకి ఉలిక్కిపడి ఊహల పల్లకి నుంచి వాస్తవానికి వచ్చింది. ఉలిక్కిపడిన తల్లిని చూసి, అమ్మా ఎక్కడో విహరిస్తున్నట్టున్నావు, మరో కథకి విషయం దొరికిందా అని అడిగాడు పరీక్షిత్. అమూల్య కొంతకాలంగా రచనలు మొదలుపెట్టింది. తనకు కలిగిన అనుభవాలను, తాను కలిసిన వ్యక్తుల భావాలను కథలుగా మలచి ఆసక్తికరంగా రాసి చరవాణి, కొన్ని మాసపత్రికలకి పంపుతుంది. పాఠకుల అభిప్రాయాలను, ప్రశంసలను, విమర్శలను తన రాబోయే రచనలలో ఇంకాస్త మెరుగుపరిచేటందుకు సాధనాలుగా మలుచుకుంటుంది. కొడుకు ప్రశ్నకి సమాధానంగా నవ్వి రైలెక్కి తనకు కేటాయించిన సీటు కింద తన సెంచిని పెట్టి సీట్లో కూర్చుంది. మళ్ళీ ఆలోచనలో పడింది అమూల్య. గతంలో ఒకసారి తన స్నేహితురాళ్ళు హేమ, రమ, వసుధారిణి, గౌతమిలను కలిసినప్పుడు పుట్టిల్లు గురించి జరిగిన సంభాషణ గుర్తుకొచ్చింది. వారి ప్రకారం పుట్టిల్లంటే తాము రొటీన్గా అత్తవారింట్లో చేసే అన్ని పనుల నుండి తాత్కాలికంగా దొరికే విశ్రాంతి. కూర్చున్న చోటికే టిఫిన్లు, కాఫీలు, తమకు నచ్చిన వంటకాలు లభించే అన్ని సదుపాయాలున్న 5 నక్షత్రాల హోటల్. తాము, తమ అన్నదమ్ములు, వారి భార్యలు, పిల్లల మీద అడ్డమైన చెత్త జోకులు వేయడం, వారినందరినీ తమ మాటలతో కించపరచడం, తమ ఇంట్లో జరిగే సాధారణ విషయాలని కూడా అతిశయోక్తులతో చెప్పడం, మొత్తానికి ఇంట్లో సభ్యులందరినీ కేవలం తమ ఉబుసుపోకు మాటలను వినే శ్రోతలుగా ఉంచే నిలయం. అంతేకాక తమ పిల్లలు నేర్చుకునే సంగీతం, నాట్యం, టెన్నిస్, చెస్ లాంటి విషయాలను ప్రదర్శించే వేదిక. పైగా తమకి, తమ పిల్లలకి మంచి ఖరీదైన వస్తువులను, బట్టలను పుట్టింటి నుంచి ఆశిస్తూ అది వారి హోదాను తమ అత్తవారింటి ఎక్కువగా చూపిస్తుంది అనడంలో వారి అల్పత్వం స్ఫురించింది అమూల్యకు. పుట్టింట్లో ఆడవారికి ఆదరణ ఉంటుంది కానీ హక్కులుండవు, అత్తింట్లో హక్కులుంటాయి కానీ ఆదరణ ఉండదు అంటూ వారు వాపోవడం ఆశ్చర్యాన్ని కలుగజేసింది. తన తోబుట్టువు అన్న అయిన హేమంత్ క్లాస్మేట్ చంద్రహాస తనను సొంత చెల్లెలి కన్నా ఎక్కువగా అభిమానిస్తాడు. అతడి భార్య రేఖ అనారోగ్యంతో బాధపడుతూ చనిపోయిందని తెలియగానే కొడుకుతో పాటు చెన్నై నుండి బెంగళూరుకి బయలుదేరింది అమూల్య. బెంగళూరులో స్టేషన్కి 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న వాళ్ళ ఇంటికి చంద్రహాస పంపిన కారులో వెళ్లారు అమూల్య, పరీక్షిత్. దారి పొడవున చంద్రహాస దంపతుల అన్యోన్యత, నిజాయితీ, ప్రేమించే గుణాల గురించి చెప్పింది కొడుకుకి.
ఇద్దరి వైపు తోడబుట్టిన వారు దాదాపు 10 మందికి పైగా. అందరినీ ఒకేలా అభిమానిస్తూ వచ్చిన వారిని ఆత్మీయంగా ఆదరించేవారు హాస దంపతులు. వారు తమని అనాదరణ చేసినా తాము చూపించే ఆదరణలో మార్పు చూపరు. దాదాపు 20 ఏళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న చెరగని చిరునవ్వుతో ఉండే రేఖని తన భాగ్యరేఖగా తలచి చంద్ర ఆమెని చివరిదాకా కంటికి రెప్పలాగా చూసుకున్నాడు. చివరి దశలో ఈ నరకయాతనని నేనిక భరించలేను చంద్ర, నాకు సెలవిప్పించండి. మీరు చాలా మంచివారు. నేను పోయినా మిమ్మల్ని అందరూ బాగా చూసుకుంటారు అంటూ భర్త ఒడిలోనే కన్ను మూసింది రేఖ. అందరికీ ప్రేమనందించి కష్టాలలో ఉన్నవారికి, బీదవారికి తన వంతు సహాయ సహకారాలు అందించిన రేఖ మృతదేహాన్ని చూడడానికి వచ్చిన జన సమూహాన్ని చూసి అందరూ అచ్చరు పొందారు. తనను చూసిన చంద్ర కళ్ళలో ఆనంద వీచికను గమనించింది అమూల్య. మరణం అన్నది తప్పదు, కానీ అంత మంచి మనసుతో ఉన్న రేఖ అంత కష్టపడడం అందరికీ బాధను కలిగించింది. అక్కడున్న వారందరూ రేఖ చంద్రల ద్వారా ఏదో విధంగా సహాయ సహకారాలు అందుకున్నవారే. అందరూ రేఖని, ఆమె వ్యక్తిత్వాన్ని, పరోపకారాన్ని మెచ్చుకున్నారు. దాదాపు 15 రోజులున్నారు అమూల్య, పరీక్షిత్ అక్కడ. అమూల్యని తన స్నేహితులందరికీ చెల్లెలుగా పరిచయం చేశాడు చంద్ర. ఇక ఇంట్లో అమూల్యకి చంద్ర ఇచ్చిన స్వేచ్ఛ అంతా ఇంతా కాదు. నేను ఆఫీస్కి ఉదయమే వెళ్ళి సాయంత్రం 6 లోపల వస్తాను. నీకేం కావాలన్నా తీసుకో. ఫ్రిడ్జ్లో స్వీట్స్, ఐస్ క్రీమ్, పళ్ళు అన్నీ ఉన్నాయి. నీకు నచ్చినవి తీసుకుని తిను. టీవీలో నచ్చినవి చూడు. నా గదిలో ఉన్న పుస్తకాలు చదువు. అలా బయటికి వాకింగ్కి వెళ్ళిరా. పక్కనే శ్రీ బాలాజీ ఆలయం ఉంది. మన పక్కింటి వాళ్ళను కూడా నువ్వు కలవచ్చు, సరేనా అంటూ ఆఫీస్కి బయలుదేరేవాడు ప్రతిరోజు. పరీక్షిత్ కూడా చంద్రకి చేరువయ్యాడు. స్నేహితునిలాగా ప్రవర్తిస్తూ అన్ని విషయాలను నిర్మోహమాటంగా చర్చిస్తూ సలహాలనిస్తున్న చంద్ర పరీక్షిత్కి ఒక రోల్ మోడల్ అయ్యాడు. ఒక్కొక్కసారి మధ్యాహ్నం తాను వంట చేస్తూ అమూల్యని కూడా వంట చేయమనేవాడు. చేసిన వంటకాలని బాగుందని మెచ్చుకుంటూ లొట్టలేస్తూ తినేవాడు. ఒక్కొక్కసారి సాయంత్రాలు ఇంటికి వచ్చిన తన స్నేహితులకు డిన్నర్ని అమూల్య చేత చేయించేవాడు. అమూల్యకి కూడా చాలా హాయిగా అనిపించింది అక్కడి వాతావరణం. మళ్ళీ చెన్నైకి బయలుదేరే రోజు తనలో కొత్త ఉత్సాహం, చురుకుదనం వచ్చినట్లు తోచింది అమూల్యకి. అమ్మా నాన్నలను కోల్పోయిన తనకు మరొక పుట్టింటిని ఈ విధంగా ప్రసాదించిన భగవంతునికి నమస్కరించింది. వీడ్కోలు ఇస్తున్నప్పుడు, తల్లి అప్పుడప్పుడు వచ్చి కొన్నాళ్ళు ఇక్కడ ఉండు అన్న చంద్రకి ఆనంద బాష్పాలతో తలూపింది అమూల్య. తోబుట్టువు ఇంట్లో కూడా లభ్యం కాని ప్రేమాదరణాలు చంద్ర ఇంట్లో దొరకడం తన అదృష్టం అనుకుంది. పుట్టిల్లంటే నిర్మలమైన ప్రేమ, హాయిగా నిర్భయంగా ఊపిరి పీల్చే స్వేచ్ఛ, సంతోషంగా అందరినీ మనవాళ్ళు అనుకుని వారి కోసం ప్రేమతో, బాధ్యతతో చేసే పనులు, కష్టసుఖాలను పంచుకోవడం, చేతనైన సహాయం అందించడం, అక్కడికి వెళుతున్నప్పుడు, అక్కడి నుండి తిరిగి వెళ్ళేటప్పుడు ఇరువైపుల వారికి మనసులో ఆనందం, తృప్తి, కళ్ళల్లో ప్రేమ, మళ్ళీ ఎప్పుడు కలుస్తామా అన్న భావన కలిగించే పవిత్రమైన ప్రేమ మందిరం. పుట్టిల్లంటే తోడబుట్టిన వారే ఉండనవసరం లేదు. ఆప్యాయత అనురాగాలను అందించే ప్రతి ఇల్లు పుట్టిల్లే అనుకుంది అమూల్య. ధన్యవాదాలు.